హలో అండి అందరికీ. ఈరోజు మేమైతే చీమల దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవిలోకి వేటకి వెళ్ళామన్నమాట. వేట అంటే చేపలు, రొయ్యలు, పక్షులు అనుకుంటున్నారా? కాదండి బాబు, నేరేడుకాయల వేట. అదేంటి నేరేడుకాయలు కోయడం కూడా వేటే అవుతుందా అంటారా? మరి మీరు ఒకసారి మా సిచ్యువేషన్ చూడాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది వేట లేకపోతే డైరెక్ట్గా కోసుకొచ్చామా అనేది. ఇక్కడ చాలా పొదలున్నాయి, అక్కడక్కడ ముళ్ళు. ఏ పొదలో ఏముందో, ఏ చెట్టు కింద ఏముందో తెలియదు. ఆచితూచి అడుగులో అడుగు వేసుకుంటూ మనసులో మాత్రం అయ్యో ఇక్కడ పాము ఉంటుందేమో, అక్కడ పురుగు ఉంటుందేమో అని సస్పెన్స్ మూవీ హీరోలా వెళ్ళామన్నమాట. కానీ చివరికి మిషన్ అయితే సక్సెస్ఫుల్గా చేసామన్నమాట. నేరేడుకాయలు కోసుకొచ్చాం. ఇప్పుడు తింటుంటే అనిపించింది, ఇలా కష్టపడి తెచ్చుకున్న వాటి రుచి మార్కెట్లో కిలో కొన్నా రాదేమో అని అనిపించింది. కానీ ఒక విషయం, ఎందుకంటే ఎక్కువ నేరేడుకాయలు తింటే మన నాలుగంతా ఊదా రంగులోకి అయిపోతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళు ఏం తిన్నావు అని ఎంక్వైరీ మొదలు పెడతారు. మా చిన్నప్పుడైతే ఎన్ని నేరేడుకాయలు ఉండేవి, ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. యాక్చువల్లీ ఆషాఢ మాసంలో నేరేడుకాయలు తినాలి అని చెప్పేసి చెప్తారు. కానీ సమ్మర్ సీజనే కదా, యాక్చువల్లీ మార్కెట్లో అల్ల నేరేడుకాయలనే అమ్ముతారు. అవి కూడా చాలా బాగుంటాయి. ఇవి నాటివి, అవి వేరు. సో అవి మేము కొనుక్కు తెచ్చుకుంటాం. ఇవైతే మంచిగా చెట్లు, ఎక్కడైనా చెట్లు ఉంటే అక్కడ చెట్టు కిందకి వెళ్ళి ఏరుకుని తెచ్చుకుని తింటామన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.